బాస్ సీజన్ 9లో హరిత హరీష్ ఆడుతున్న ఆట మనందరం కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. మరి ఇంటి దగ్గర కాలనీ వాసులు మరి ఆయనకి ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు, మరి ఆయన ఆటకి సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇక్కడ కాలనీ వాసులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పెద్దమ్మ గారు ఉన్నారు, ఫస్ట్ వారిని అడుగుదాం. నమస్తే అమ్మ. నమస్తే. చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. సో అంటే ఈ 9 సీజన్లో ఈ 9వ సీజన్ బాగుందా లేకపోతే ఏ సీజన్ బాగుంది? ఇక ఇప్పుడైతే మాకు మంచిగానే అనిపిస్తుంది. అందరు బయట వాళ్ళు కూడా వచ్చారు కదా, మంచిగా అనిపిస్తుంది. సో మెయిన్గా మీకు బాగా తెలిసిన వ్యక్తి హరిత హరీష్, మరి ఆయన గేమ్ ఎలా ఉంది ఏంటి? బాగుంది. మరి ఆయన ఇప్పుడు కొంచెం వీక్ అవుతున్నారు అంటే కొంచెము డల్గా అనిపించింది. మంచిగా అవుతాడులే ఆయన, నెగ్గి రావాలి. ఎలా ఉంటారు బయట? మంచిగా ఉంటాడు, బాగుంటాడు. మంచిగా వస్తుంటే పోతుంటే కూడా బాగా పలకరిస్తాడు, మంచిగా మాట్లాడు. ఆయన గెలవాలనుకుంటున్నారా? ట్రోఫీ తీసుకొని రావాలా? గెలవాలా అనుకుంటామమ్మా, మా కాలనీ అబ్బాయి కదా, గెలవాలి. ఆ అబ్బాయి చాలా మంచోడు, గెలిచి రావాలి బయటికి. మామూలుగా హౌస్ మేట్ చూసుకుంటే ఆడవాళ్ళు అంటే రెస్పెక్ట్ లేదు అంటున్నారు కదా, మరి ఇక్కడ మా కాలనీలో ఉంటుండగా మంచిగా మాకు 8-9 ఏళ్ల సంది తెలుసు. ఆయన వచ్చి ఇక్కడ 16-17 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు, కానీ మేము వచ్చి 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. పిలిస్తేనే పలుకుతాడు, కానీ ఒక ఇది చేయడు. మంచి వ్యక్తి. ఆయన భార్య అయినా వాళ్ళైనా అంతా చాలా మంచోళ్ళు. మంచిగా ఆడాలి, అంతా ఇది చేసుకో, సపోర్ట్గా ఉండాలి. చూస్తున్నామండి. ఎవరి గేమ్ బాగా నచ్చింది? మాకైతే మా హరీష్ బాగా చేస్తున్నాడు అనిపించింది. ఒక సైడ్ నుంచి ఆయన తినట్లేదు, ఫుడ్ డల్ అయిపోయారు. మరి చాలా మంది కూడా ఆయన మాట్లాడేది తప్పుడు మాటలు అంటున్నారు, ఆడవారి పట్ల సరిగ్గా లేరు అంటున్నారు కదా, మరి అదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఆయన ఎప్పుడైనా కూడా కరెక్ట్గా ఆలోచిస్తాడు, కరెక్ట్గానే ఉంటాడు. ఆయన తప్పని చెప్తాడు. అబద్ధాలు మాట్లాడడం, లోపలోటి పైనోటి పెట్టుకొని మాట్లాడాడు. అట్లాంటి స్ట్రైట్గా ఉండే మనస్తత్వం అతనిది. అన్న హరిత హరీష్ గారు అంటే ఇక్కడ మీతో పాటు ఎలా అయితే ఉంటారో అలాగే ఉన్నారా బిగ్ బాస్లో, లేదంటే ఏమైనా చేంజ్ అయ్యారా? లేదండి, ఆయన బయట ఎట్లా ఉన్నారు, ఇక్కడ ఎట్లా ఉన్నారో హౌస్లో కూడా అలానే ఉన్నారు. అసలు చేంజ్ ఏం లేదు. నేను మా ఆఫీస్లో చెప్పినప్పుడు కూడా చాలామంది అంటే షో కోసం మాస్క్ వేసుకున్నారా అని అడిగారు. కానీ నేను తనని మొదన అని పిలుస్తాను, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ని హరిత అని, తన అన్నయ్య అని పిలుస్తాను. ఐ నో హిమ్ సిన్స్ మోర్ దెన్ 12 years. సో మాదేదో 1-2 days ఆర్ 1-2 months జర్నీ కాదు. సో మాది ఒక 10-12 years జర్నీ. ఐ నో హిమ్ యాజ్ ఎ పర్సన్. సో బిగ్ బాస్లో చాలామంది చాలా తొందరగా జడ్జ్ చేస్తున్నారు పర్సన్ని. సో నేను అదే చెప్తున్నా. సో ఆయన ఏదో టీఆర్పీ కోసమో లేకపోతే ఈ ఛానల్ కోసమో అయితే మాస్క్ వేసుకోలేదు. సో ఆయన అంటే సొసైటీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఏదైనా చెయ్యాలి అనే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉన్న పర్సన్. నేను చూశాను యాక్చువల్గా అన్ని వీడియోస్, అంటే అన్ని ఎపిసోడ్స్. అంటే క్లియర్గా తన క్యారెక్టర్ అసాసినేషన్ అయితే జరుగుతుంది. అంటే వాస్తవానికి ఆయన అలాగే మాట్లాడారు, అదే చూపించారు బిగ్ బాస్ అంటూ కూడా కింద కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో అది చూపించిన తప్పు అంటారా లేకపోతే? జడ్జింగ్ ఏ పర్సన్ ఈజ్ వెరీ ఈజీ అండి. బికాస్ యూ మైట్ బి నోయింగ్ హిమ్ ఫర్ one week or 2 weeks. I know him since 12 years. I know him what a person, what he as a person. So he has huge respect for women, and he has huge responsibility for society. ఆయన గేమ్కి వెళ్ళే ముందు రోజు కూడా నేను మాట్లాడినాను, అన్న మీరు గెలవాలంటే గెలుస్తాను, గెలిస్తే నాకు వచ్చిన అమౌంట్లో ఫస్ట్ సొసైటీకి ఏమైనా చెయ్యాలి, నేను చేస్తాను అనే థాట్తోనే ఆయన వెళ్ళినారు. సో అలాంటి పర్సన్ ఆయన. సో నేను ఆడియన్స్కి ఒకటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఆయన గేమ్ చూడండి. అంత ఈజీగా తొందరగా ఆయన పైన ఒక మార్క్ వేయొద్దు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఈజ్ నాట్ ఎలోన్. తన వైఫ్ ఉంటారు. ఇప్పుడు ఎమాన్యుల్ గారు అన్నారు గుండంకుల్ అని, మేబీ ఆయన జోక్గానా ఎలా అన్నా ఇప్పుడు మీరు ట్రాల్ చూస్తే అంతా అదే జరుగుతుంది. ఆయనకు ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, ఆయన జెన్యున్గా ఆయన పాయింట్ అని చెప్పారు వేరే విషయంలో కూడా. సో ఈజ్ నాట్ డిగ్రేడింగ్ ఉమెన్. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు ఆయనని ఉమెన్ పట్ల తక్కువ చేసి మాట్లాడినట్టు మళ్ళీ ఒక ముద్ర వేసినారు. సో ఇలా ముద్రలు పడుతూ ఉంటే ఐ థింక్ అతని ట్రూ పర్సన్ ఏంటనేది బయటకు తెలియదు. ఓకే, ఆయనకంటూ ఒక మాస్క్ అనేది ఒక తప్పుడు అభిప్రాయం అనేది క్రియేట్ అయిపోయింది. బట్ హీఈస్ యాక్చువల్లీ ఏ వెరీ జెన్యున్ పర్సన్. అతనే కాకుండా తనతో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకునే నిజమైన జెన్యున్ పర్సన్ హరీష్ గారు, మా హరీష్ అన్న.
అమ్మ చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? ఎవరి గేమ్ బాగా నచ్చింది మీకు? అంటే మా జనరల్గా అన్నయ్య వెళ్తున్నారు కాబట్టి అన్నయ్య గేమ్ నచ్చుతుంది. అందరు బాగా ఆడుతున్నారు, అన్నయ్య కూడా చాలా బాగా ఆడుతున్నారు. అంటే హరీష్ గారు కాకుండా ఇంకెవరి గేమ్ బాగుంది? ఎవరి గేమ్ అంటే అందరు బాగానే ఆడుతున్నారు. ఎవరెవరు చూపించాల్సింది వాళ్ళు చూపిస్తున్నారు టాలెంట్ అది. హరీష్ గారు వచ్చేస్తానంటున్నారు, నన్ను పంపించండి అంటున్నారు. లేదు, ఉంటారు, కంపల్సరీ ఉంటారు, ఎండింగ్ వరకు ఉంటారు, ఫైనల్ వరకు. చూస్తున్నారండి బిగ్ బాస్? చూస్తున్నాం. ఎవరి ఆట బాగా నచ్చింది? నాకు మా అన్నయ్య హరీష్, ఇంకా అలా చూసుకుంటే ఒక పరంగా రాము రాథోడ్ ఇద్దరిది బాగా అనిపించింది. అంటే ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరు కాంబినేషన్ అంటే ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ గారు కొంచెం వీక్గా ఉన్నప్పుడు రాము గారే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? లేదు, మొన్న రాము కూడా స్టాండ్ తీసుకోలేకపోయారు. సో దానివల్లే అతను అన్నయ్య ఐసోలేట్ అయ్యాడు, డిసప్పాయింట్. ఆయన ఏం చెప్తారు? ఆయనకి ఏదైనా చెప్పాలి అంటే లైక్ తను ఎప్పుడు ఆడే గేమ్ లాగా ఆడాలి. తను ఇప్పుడు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు అక్కడ కూడా అలాగే ఉన్నారు. హీస్ సేమ్ మాతో ఎలా ఉన్నారు జెన్యున్గా. ఇప్పుడు మాతో కోపం వచ్చినప్పుడు ఎలా అయితే సడన్గా తీసుకోలేరో అక్కడ కూడా అదే ఉంది. హీఈస్ నాట్ ఫేకింగ్ ఎనీథింగ్. సో జస్ట్ ఏంటంటే కొంచెం స్పోర్టివ్గా ఉంటే సరిపోద్ది, అంతే, ఇంకేం లేదు ఎక్స్ట్రా. హరీష్ గారు ఆడవారి పట్ల అసలు మర్యాద ఉండదు అంటూ కూడా హౌస్లో ఉన్న వాళ్ళు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ఆ స్టేట్మెంట్ అనేది నాకు తెలిసి అయితే ఆయన పాస్ చేయలేదు నేను చూసినంత వరకు అయితే. ఇది కంటిన్యూషన్, ఒక యాక్షన్ కానీ రియాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఇమాన్యుల్ అన్న మాటకి ఆయన రియాక్షన్ ఇచ్చారు. బేసికల్గా నా థాట్ ఉండదు, ఎందుకంటే హరీష్ అనేది హరీష్ అన్న నాకు ఐ నో హిమ్ ఫ్రమ్ 15 years నుంచి నాకు తెలుసు. ఆయన ఆడవాళ్ళ పట్ల ఎలా ఉంటారో అవన్నీ కూడా మనకు తెలుసు. సో ఆ స్టేట్మెంట్ ఆయన పాస్ చేయలేదు, ఒక యాక్షన్ కానీ రియాక్షన్ ఇచ్చారు తప్ప ఆయన నిజమైన ఉద్దేశం అది కాదు. మోరోవర్ ఆ రోజు నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పేది ఏంటంటే హీ డోంట్ మీన్ దట్. బట్ ఆ స్టేట్మెంట్ జనాలకు ఎలా పాస్ అయిందంటే ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదని చెప్పేసి పాస్ అయింది. ఆయన అప్పుడు కూడా అదే చెప్తున్నారు, నేను చెప్పలేదు సార్, బికాస్ హీ డోంట్ మీన్ దట్. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. జనాలకి ఏంటంటే ఏది చూస్తారు నమ్ముతారు. మన ఇమాన్యుల్ మాట్లాడింది మాత్రం చూపించలేదు, ఓన్లీ అన్న మాట్లాడింది మాత్రం చూపించారు. అప్పుడు జనాలు ఏమవుతుంది, చూపించింది మాత్రమే చూస్తారు. సో నేనేమంటానంటే ఇక్కడ ప్రాపర్ కంటిన్యూషన్ లేదు, ఒక చిన్న పార్ట్ని తీసుకుని మనం డిసైడ్ అవ్వడానికి లేదు. సో హరీష్ అన్న అట్లాంటి వాడు కాదు. మోరోవర్ హీ డోంట్ మీన్ దట్. చూస్తున్నారా బిగ్ బాస్? ఎలా అనిపిస్తుంది హరీష్ గారి ఆట? హరీష్ గారు ఆట యాక్చువల్ ప్రెజెంట్ అయితే ఫస్ట్ వీక్ బాగానే ఆడుతున్నారు. ఈ గత 2 days నుంచి ఆయన మీద కొంచెం అది నిందలు పడడం వల్ల కొంచెం డౌన్ అయ్యారని చెప్పి అనిపిస్తుంది. అంటే ఆయన ఆట అంతా ఫేక్, ఆయన ఉండేది ఫేక్ అంటున్నారు కదా? కాదు, అస్సలు కాదు. ఆయన చాలా జెన్యున్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైతే కోపం చూపిస్తున్నారో అది నిజంగా జెన్యునే. ఎప్పుడు కూడా ఆయన అలా తక్కువలో ఉండడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఏం చెప్తారు ఆయనకి? ఆయన ఇంతకుముందు ఏదైతే ఆట ఆడుతున్నారో ఫస్ట్ వీక్లో అదే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉందో దాన్ని అదే అలానే కంటిన్యూ చేస్తూ ఆడితే బాగుంటుందని నా ఉద్దేశం. గారి గేమ్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? హరీష్ అన్న గేమ్ బాగా ఆడుతున్నాడు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ గేమ్. అంటే ఇక్కడ ఎలా ఉంటారో అలాగే ఉన్నారా బిగ్ బాస్లో, లేకపోతే ఏమన్నా డిఫరెంట్ అనిపిస్తుంది? నో, అలానే ఉన్నాడు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడు, ఆయన ఆడే గేమ్ మేము అందరం చూస్తున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ గేమ్. For more videos like this, subscribe Big TV channel.